సమయంలో మనందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 26వ కీర్తన. రండి ఉత్సహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభు అయిన కీర్తన అందరము కలిసి పాడుకుందాం. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహదేవుండు ఘనమాహాత్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించే ఆయనదే, సత్యుని హస్తమే భువి చేసెన్. ఆయన దైవము పాలితులా, ఆయన మేపెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మొక్కుదము. ఆయన మాటలు గైకొనిన అయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మగులు దగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములనౌను ఆమెన్. తండ్రి కుమార్ శుద్ధాత్మగులు దగు స్తుతి మహిమలు కలుగుగాక. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 91వ సంకీర్తనను ఉత్తర ప్రత్యుత్తర భాగముగా మనందరం కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథము 91వ సంకీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. రాత్రివేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీ మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు,
కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడయుండెదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. చదవన ఉత్తర ప్రత్యుత్తర భాగము దేవుడు మన వినికిలో దీవించి మన ఆత్మల మేలు నిమిత్తమై ఆశీర్వదించిన గాక. తిరిగి మనందరము బంగారు గంటల పుస్తకం నుంచి 18వ కీర్తన. అనుదినంబు యేసుని చెలిమినే కోరెదా, దినదినంబు యేసు రూపము నాలో కోరెదన కీర్తన. బంగారు గంటల పుస్తకం నుంచి 18వ కీర్తన అందరం కలిసి పాడదాం. అనుదినంబు యేసుని చెలిమినే కోరెదా, దినదినంబు యేసు రూపం నాలో కోరెదా, దినదినంబు యేసు రూపము నాలో కోరెదా. అనుదినంబు యేసుని చెలిమినే కోరెదా, దినదినంబు యేసు రూపం నాలో కోరెదా, దినదినంబు యేసు రూపం నాలో కోరెదా. మారిపోయే లోకమందు మోసమెంతో పెరిగిన, మారిపోయే లోకమందు మోసమెంతో పెరిగిన, మారిపోక జారిపోక యేసు బాటలు సాగెదా, మారిపోక జారిపోక యేసు బాటలు సాగెదా. అనుదినంబు యేసుని చెలిమినే కోరెదా, దినదినంబు యేసు రూపం నాలో కోరెదా, దినదినంబు యేసు రూపం నాలో కోరెదా. పరిశుద్ధ బైబిలు గ్రంథములో నుండి యెషయా గ్రంథము 54వ అధ్యాయము. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 54. 54 యెషయా గ్రంథం. యెషయా భక్తుడు క్రీస్తు ప్రభు గురించి చాలా విషయాలు రాశాడు. అందుకే వారిని యెషయాను సువార్త ప్రవక్త అంటారు. గాస్పల్ ప్రాఫిట్ యేసు ప్రభు గురించి. 54వ అధ్యాయము 2-3 వచనములో 615వ పుట. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. 3వ వచనము. కుడి వైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించెదవు. నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొనును. పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. నివాస స్థలము. ప్రార్థన చేసుకున్నాం. అందరము తలలు పంచుదాము. ప్రభు తన పరిశుద్ధ వాక్యమును మన వెనికిడిలో మన ఆత్మల మేలు కొరకు దీవించును గాక. ప్రేమగల కృపగల మా పరలోకపు తండ్రి, మీ మహాకృపను బట్టి
2021 సంవత్సరము 3 మాసములో కాపాడి భద్రపరిచినావు. మేము ఎరిగిన వారు అనేకులు ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోయినారు తండ్రి. 4వ మాసములో మేము సజీవులుగా ఉన్నామంటే మా మంచితనము, మా నీతి, మా భక్తి కానే కాదు. మీ కృప, మీ కృప, మీ కృప. ప్రాతకాలమున మా పితరులు కన్నీటితో మోకాళ్ళ మీద ప్రార్థించిన ఈ ఒంగోలు ప్రార్థన పర్వతము మీద మేము కూడా తండ్రి కూడుకోను భాగ్యము దయచేశారు. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. పరలోక ప్రవేశము గావించిన మా మిషనరీలందరినీ జ్ఞాపకము చేసుకుంటున్నాము తండ్రి. వారి కుటుంబాలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. వారు చేసిన గొప్ప సేవ, నిస్వార్థమైన త్యాగపూరిత సేవను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము. వారికి మీరిచ్చిన దర్శనమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము. వారు కొనసాగించిన సేవా కార్యక్రమములు గంభీరముగా కొనసాగినవి, కానీ ఇప్పుడు ప్రభువా చల్లారిపోయినవి తండ్రి, కుంటుబడిపోయినవి. ఈ కాళ్ళ మీద పడి మేము అడుగుతున్నాం తండ్రి, మాకు ఉద్యోగం కావాలని కోరుకుంటున్నాం. లక్షల మంది, 10 లక్షలు అంటున్నారు. ఎంతమంది అయినా కూడా తండ్రి ఈ మిషనరీల ద్వారా, వారి సేవకుల ద్వారా ప్రభు రాజ్యములో ప్రవేశించిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణలో, తర్వాత మద్రాసులో ఉన్న మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాం. మాకు రివైవల్ కావాలి తండ్రి, ఉద్యోగం కావాలా. మీ ప్రజలు మీ యందు సంతోషించున్నట్లు మమ్మల్ని బ్రతికించవా ప్రభువా, మమ్మల్ని బ్రతికించవయ్యా. నీకు దూరం అయిపోయినావు, జారిపోయినారు చాలామంది. మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాము, నీ ఆత్మను కుమ్మరించి మీరు అక్కడికి ముందుగా మా బిడ్డలను మీ యందు విశ్వాసం ఉంచిన మా ప్రియులందరినీ కూడా మీరు రివైవ్ చేయి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. అడుగుడి, మీకు ఇవ్వబడునని వాగ్దానము మీ పాద సన్నిధిలో ఉంచున్నాము. Ask and it shall be given unto you అన్నాడు కదా. We claim that promise, Father. మరలా మమ్మల్ని ఉజ్జీవింపజేయమని, రాకడకు సిద్ధపరచుమని మీ పక్షముగా నిలిచిన ఈ బలహీనమైన బంక మట్టి పాత్రనైనా నన్ను తండ్రి మీ కుమారుని శిలువ రక్తధారలలో శుద్ధీకరించి వాక్శక్తి, ఆత్మ స్వాతంత్రం అనుగ్రహించి మీ పరలోక సింహాసనము నుండి మమ్ములను దర్శించండి అయ్యా. పరిశుద్ధాత్మ కార్యము ఈ ప్రాతకాలమున మా మధ్యలో జరిగించుమని, రావాలని ఆశపడి రాలేకపోయిన బిడ్డలకు మీ చిత్తమైతే ఇంకొక అవకాశము దయచేయమని మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రేమగల ఘనమైన పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, ఈ కొండ చాలా పవిత్రమైన కొండ. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రిందట
అమెరికా దేశమును వచ్చినటువంటి మిషనరీలు, అమెరికా దేశమును వచ్చిన మిషనరీ ఇక్కడ మోకరించి ప్రార్థన చేసినారు. వారి ప్రార్థన ఫలితముగా ఈనాడు ఈ బాప్టిస్ట్ మిషన్ స్థాపించబడింది. వారిని ప్రేరేపించినటువంటి వాక్యము కాదు, దేవుడే. వాక్యము దేవుడై ఉండెను. నేను చదివాను చూడండి. ఈ గుడారపు స్థలమున విశాల పరచుము. వాక్య లోతుకు వెళ్తే ఆ గుడారం యేసుప్రభువే. గుడారం అంటే మన షామియానాలు జ్ఞాపకం వస్తుంది కాదు. ఆ దినముల్లో గుడారము చర్మముతో చేస్తారట. గుడారము చర్మము, మేక చర్మము. అది కూడా ఒక ప్రత్యేక జాతి కలిగినటువంటి మేక చర్మము. నేను ఒక పుస్తకంలో చదివినాను. ఆల్సేషియన్ గోట్స్, శ్రేష్టమైనటువంటి ఆ మేకల చర్మంతో గుడారము వేస్తారు. ఈ గుడారము యేసు ప్రభువునకు సూచన. అబ్రహాము కూడా గుడారములలో నివసించుచు పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు సూచన. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రిందట అబ్రహాం ఎదురు చూచినాడు, గుడారములో నివసించినాడు. ఈ భూలోకములో మన జీవితము గుడారపు జీవితము. క్రీస్తు కింద జీవించాలా ఈ యాత్రలో, ప్రయాణములో. ఆ గుడారము యేసు ప్రభువు. ఈ గుడార స్థలమును విశాలపరచాలా. నేను చాలాసార్లు పదే చెప్తాను. క్రైస్తవ్యము యొక్క క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం యొక్క కీలక పదము, ద కీవర్డ్ ఆఫ్ క్రిస్టియానిటీ ఏంటి చెప్పండి మీరు? తెలుసు మీకు? అలా కూర్చున్నారు. క్రైస్తవ్యం యొక్క కీలక పదము విస్తరణ, ఎక్స్పాన్షన్. విస్తరణ అది కీలక పదం. విస్తరించాలా. ఎక్స్పాన్షన్ ఇది కీవర్డ్ ఆఫ్ క్రిస్టియానిటీ. విస్తరించాలా. యేసు ప్రభు మొట్టమొదట అది కాండములోనే అది పలికినాడు. ఎక్స్పాన్షన్. ఆదాము వాళ్ళని తన స్వరూపములో చేసినాడు ఇద్దరిని కూడా. నాకు ఇష్టం ఆ పదాలు, ఆ మాటలు. అది కాండం 1:27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీని కానీ ఏంటి మొదట స్త్రీని పెట్టాడు. తెలుగు బైబిల్లో స్త్రీ అందరు సంతోషపడాలా. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. He created Adam and Eve. తన స్వరూపములో, త్రియక దేవుని స్వరూపములో. ఎంత గొప్ప భాగ్యం అది. Let us make man in our own image. ఎంత బాగా రాసినాడు 26. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయడం. లెట్ us make. త్రియక దేవుడు. 28 దేవుడు వారిని ఆశీర్వదించను. ఆశీర్వాదం అంటే వ్యక్తి. యేసు ప్రభువే ఆశీర్వాదం. బ్లెస్సింగ్ ఇస్ అ పర్సన్. క్రీస్తును కలిగి ఉన్నారు వారిద్దరు కూడా. క్రీస్తు స్వరూపము. క్రీస్తును కలిగి ఉన్నారు వాళ్ళు. ఫలించాలా. బీ ఫ్రూట్ఫుల్. That was the first commission given by God to man. ఆ మానవుల్లో నేనున్నా, నువ్వు కూడా ఉన్నావు. The whole humanity. ఆ మానవునిలో, ఆది మానవులు మనందరం ఉన్నాము కదా. ఆయన మొదటి మానవుడు కదా. And God created Adam. He created me and you. నన్ను సృష్టించినాడు. ఆదాములో మనం ఉన్నాము. ఆదాముతో మాట్లాడినప్పుడు మనతో మాట్లాడినాడు ఆయన. ఫలించండి. బీ ఫ్రూట్ఫుల్. అదే మొదటి ఆజ్ఞ. దెన్ ఎక్స్పాన్షన్.
ఏమో అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి భూమిని లోపరుచుకోండి. బ్లెస్సింగ్. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞ నెరవేర్చే శక్తి కూడా ఇస్తాడు. ఎప్పుడు చెప్తాను పదే పదే పాటలాగా. When God gives a command, He also gives ability to obey the command, to fulfill the command. ఊరికి చెప్పడు ఆయన. వాక్యం వింటున్న బిడ్డలతో నేను మాట్లాడుతున్నాను. ఈ వాక్యము ద్వారా ప్రేరేపించబడిన ఇంకొక వాక్యం యేసు ప్రభు చివరిగా చెప్పిన మాట తన 11 మంది శిష్యులతో ఒలీవ కొండ మీద మత్తయి సువార్త, మాథ్యూస్ గాస్పల్, అది గొప్ప గొప్ప ఆజ్ఞ, ద గ్రేట్ కమిషన్ అంటారు. అయ్యో ఆ మాటలు అద్భుతమైన మాట. ద గ్రేటెస్ట్ స్పీచ్ ఇన్ ద వరల్డ్ అంటది. ప్రపంచంలో ఎవరు అలాగ మాట్లాడలేదు. ద గ్రేటెస్ట్ స్పీచ్ ఇన్ ద వరల్డ్. ఏ నాయకుడు మాట్లాడలేదు. తెలిసిందా? 2 వచనాలు 19-18. మీరు వెళ్ళి గో, మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. ఎక్స్పాన్షన్. మేక్ ఆల్ పీపుల్ మై డిసైపుల్స్. దట్ వాజ్ ద కమాండ్ గివెన్ బై గాడ్, జీసస్ క్రైస్ట్. మీరు వెళ్ళాలా? గో. దట్ ఈస్ ద కమాండ్ ఆఫ్ గాడ్. If we don't obey the command, commission, that amounts to disobedience to the command of God. ఆజ్ఞాతిక్రమం పాపము, పాపములో వచ్చే జీతము మరణము. దూరం అయిపోతావు దేవునికి. ఏంటి మరణం అవుతావా? అవును. చిన్న కుమారుడు వెళ్ళిపోయినాడు. చిన్న కుమారుడు అంటాను నేను, తప్పేరు కుమారుడు అన్నాను నేను. తిరిగి వచ్చిన తర్వాత కూడా తప్పేరు కుమారుడు ఏంటయ్యా? బెంజమిన్ తిరిగి వచ్చాడు కదా. తిరిగి వచ్చిన తర్వాత తప్పేరు కుమారుడు ప్రాణం. చిన్న కుమారుడు తండ్రి నుంచి దూరం అయిపోయినాడు, వెళ్ళిపోయినాడు ఫార్ కంట్రీ. తండ్రి అన్నాడు, ఈ నా కుమారుడు చనిపోయినాడు. You go away from God, you're spiritually dead. పాపం అది. దేవునికి దూరం అవుట పాపము. మీరు వెళ్ళి సమస్త జనులు నా శిష్యులుగా చేయండి. అది దేవుని కోరిక. దేవుని కోరిక మనము తీర్చాలా ఆయన సహాయంతో. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మిచ్చుచు. ఇది నాకు ఇప్పుడు దేవుడిచ్చిన దర్శనము. నాది ఆఖరి దినాల్లో ఉన్నాను నేను. మై లార్డ్ మే కాల్ ఎట్ ఎనీ టైమ్. ఐఎమ్ గెటింగ్ రెడీ. పౌలు, నేను వెడల్పోయి క్రీస్తు ఉండాలని ఆశ ఉంది. నాకు కూడా ఆశ ఉంది. పౌలు నాకు చాలా ఇష్టం. పౌలు ఆయన అడుగు జాడల్లో పోతాను. ఎందుకంటే ఆయన యేసుప్రభు అడుగు జాడల్లో పోతాడు కాబట్టి నేను కూడా నా సంఘం కూడా చెప్పుకోవాలా ప్రభు సాక్ష్యం చెప్పాలి అందరి ఎదుట. ఫిలిప్పీ పత్రిక చెరసాలలో రాసినాడు పౌలు భక్తుడు. పాల్ ప్రిజన్ ఎపిసోడ్ ఇది ఫిలిప్పీ పత్రిక. ఈ మాటలు బంగారపు మాటలు ఇవి. 21 ఫిలిప్పీ 1:21 రెండో లైన్లో నేను కూడా ఐ పుట్ మై సెల్ఫ్ ఇన్ దట్. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెను ఆశ నాకు ఉన్నది. అది నాకు మరి మేలు. నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండాలా, అది నాకు మరి మేలు అంటున్నాడు. అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మల్ని బట్టి మరి అవసరమైంది. మీ కొరకు ఉండాలా. ఇంకా పని ఉంది నాకు.
నాకు ఇష్టము పోవాలని, ప్రభుతో ఉండాలని, కానీ మీ నిమిత్తము మీ దగ్గర పని ఉండదు అంటున్నాడు నన్ను. God spoke to me. ప్రభు, నేను రావాలనుకుంటున్నాను నీ దగ్గరికి. రాసుకున్నాను పాటలన్నీ చాలా. నీ ముఖం నేను చూడాలా, నీ దగ్గరికి రావాలి. కానీ మీ నిమిత్తము బాప్టిస్ట్ మిషన్ కొరకు నేను ప్రభు రాత్రి కూడా నేను మాట్లాడినాను. దట్ ఈజ్ మై cherished desire to revive, to be with Jesus for the revival of our mission, Baptist mission, 1 million Baptists. బాధగా ఉంది నాకు. అమెరికా దేశంలో కొంతమంది ఇదిగో ఈ గ్రేట్ కమిషన్ ద్వారా ప్రేరేపించబడినారు. దే వర్ ఇన్స్పైర్డ్, లెడ్ బై ద హోలీ స్పిరిట్. కొంతమంది దైవజనులు ఈ వాక్యము చదివి ఈ గుడారస్థల విశాలపరచాలా నా బిడ్డలారా, సమస్త జనులు నా శిష్యులుగా చేయాలన్నాడు. క్రీస్తు శకము 1814, దాదాపు 207 సంవత్సరాల క్రిందట. 1814 గుర్తుపెట్టుకోండి. అమెరికన్ బ్యాప్టిస్ట్ కన్వెన్షన్ అని పేరుతో సంస్థ ఏర్పడింది. పరిశుద్ధాత్మ దేవుడు హీ వాజ్ ది చైర్పర్సన్ నడిపించినాడు. అమెరికన్ బ్యాప్టిస్ట్ కన్వెన్షన్ అనే పేరు వచ్చింది. ఏర్పాటైన అమెరికా దేశంలో, ఇండియా, బర్మా, ఆసియా దేశాల్లో క్రీస్తును ప్రకటించాలని వారి యొక్క ఉద్దేశము. ప్రపంచమంతా కూడా in obedience to the great commission వచ్చారు ఇక్కడికి మిషనరీలో. కొంతమంది మిషనరీలు వచ్చారు. 3 విషయాలు, మరి టైం ఎంత ఉంటుందో నాకు తెలియదు. సుదీర్ఘ ప్రసంగం ఇది, సహజమైన క్లుప్తంగా చెప్తాను నేను. మొట్టమొదటి పూర్వము నన్ను కొంతమంది చెప్పమన్నారు. ఆరాధన టీవీ వాళ్ళు ఆ చరిత్ర చెప్పమన్నారు. చరిత్ర చెప్పుకుంటే ఏమి ప్రయోజనము? పూర్వము, ప్రస్తుతము, ప్రవచనము 3, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అంతా ఆలోచన చేయాలా. ఒరిస్సా ప్రాంతంలో ఒక మిషనరీ సేవ చేసి వెళ్ళిపోయినాడు. కొంతకాలం సేవ చేసినాడు. ఆయన ఆమోస్ సట్టన్ అని ఆయన, ఆమోస్ సట్టన్, ఏమస్ అంటారు ఇంగ్లీష్, ఏమస్ సట్టన్. ఆయన కొంతకాలం సేవ చేసి వెళ్ళిపోయినాడు. ఆయన శామ్యుయల్ డే అని ఆయన్ని, మిషనరీ ఆయన. శామ్యుయల్ డే నువ్వు వెళ్తావా ఇండియాకి అని విషయాలు చెప్పినప్పుడు హీ వాజ్ ఆల్సో ఇన్స్పైర్డ్ టు గో టు ఇండియా. క్రీస్తు శకము 1835 సెప్టెంబర్ 20, 186 సంవత్సరాల కిందట బయలుదేరినాడు ఆయన. శామ్యుయల్ డే దొరగారు షిప్ అప్పుడు 3-4 మాసాలు పడుతుంది. అప్పుడు షిప్లో రావాలంటే చనిపోతారు చాలామంది. సీ సిక్నెస్ అని జబ్బులు వస్తాయి. ఆ వాతావరణం పడని వాళ్ళు. అమ్మగారు 2 వచ్చినారు. అమ్మగారిని మర్చిపోకూడదు. శామ్యుయల్ డే అమ్మగారు ఇండియాకు పంపించినారు. 1836 1836 ప్రారంభంలో డేదర్ గారు కలకత్తా ఓడ దిగి, వింటున్నారు మీరు? చాలా ప్రాముఖ్య విషయం నేను చెప్పబోతున్నాను. మీరు గోడసాటును దాక్కున్నారు, రండి, ఎదురు కూర్చోండి. ప్రేమకుమార్ నువ్వు కూడా ఎదురుగు రండి. ముఖాలు చూడు, నాకు ఆశ అండి. నా ముఖాలు చూడడం మీకు ఇష్టం లేదేమో. మీ ముఖాలు చూడ నాకు ఆశ. నువ్వు కూడా ఎందుకు షార్ట్ ఉంటున్నారు? విజను నీ పేరు పెట్టేది నేను కదా. మరి విజన్ గురించి నేను చెప్తున్నాను. నాడు కూర్చుంటేట ఆశ్చర్యపాలు ఇంకా దూరం కూర్చున్నాడు. నువ్వు ఎదురుగురా, కెమెరా దగ్గర కూర్చో. నువ్వు ఎందుకంటే కూర్చుంటారు? నన్ను ముఖం చూడాలని ఇష్టం లేదా? ఊరికంటున్నాను, తమాషాగా అంటున్నాను. ఐ వాంట్ టు సీ ఆల్ ఆఫ్ యువర్ ఐ కాంటాక్ట్ ఉండాలి నాకు.
ఐ కాంటాక్ట్ చూస్తా ప్రకటించాల. కలకత్తా వచ్చినాడు, శ్రీకాకుళం దగ్గరికి వెళ్ళాడు. కలకత్తా నుంచి వీటిందరు ఎందుకు అడిగానంటే, శ్రీకాకుళం ఒక భక్తుడు ఉన్నాడు, మహాభక్తుడు, ఆంధ్ర క్రైస్తవ కవి సార్వభౌముడు. చెప్పండి, వత్తులే. ఆంధ్ర క్రైస్తవ కవి సార్వభౌముడు పురుషోత్తం చౌదరి గారిని కలుసుకున్నాడు ఆయన. ద ఫస్ట్ మిషనరీ శామ్యూయల్ డే. పురుషోత్తం చౌదరి గారితో 2 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు దేవుని సేవ. మద్రాసు వచ్చాడు. ఆ తర్వాత మద్రాస్ 1838లో సైనికులు సోల్జర్స్ మధ్య పనిచేసే 22 మంది ఏసఐ నమ్ముకున్న 22 మంది బెడ్రాస్లో. చెన్నై, ఇప్పుడు చెన్నై అయింది. ఆయన జ్ఞాపకార్థము మద్రాసులో ఒక చర్చ్ పెట్టారు. ఏంటది? డే మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్. నేను పనిచేశాను అక్కడ 69 నుండి 85 వరకు, 16 ఇయర్స్. డే మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ అది. ఆ సంఘంలో నేను పనిచేసినాను. నా 2 బిడ్డలు అక్కడే పుట్టినారు. పెద్దోడు సెమినరీలో పుట్టాడు. నేను సెమినరీలో చదువుతుండగా డేవిడ్, మోనికా, పాల్ మద్రాసులో ఉన్నప్పుడు పుట్టారు వాళ్ళు. పాల్ చెన్నైలోనే పుట్టాడు. పాల్ అక్కడే పుట్టాడు. ఆ చర్చిలో నేను పనిచేసినాను. తమిళుల మధ్య సేవ ఫలించలేదు, ప్రోత్సాహకరంగా లేదు. ద మినిస్ట్రీ వాజ్ నాట్ ఎంకరేజింగ్. సో ఈ కేమ్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్. అప్పుడు అన్నీ కలిసి ఉండేలేండి. ఆంధ్ర, తమిళనాడు లేదు, అంతా ఒకటే. 1846 రాసుకోకూడదు మీరు రోఫర్స్? ఎందుకు? ఎవరు చెప్తాడు మీకు చరిత్ర? పెన్నులు తెచ్చుకొని రాసుకోకూడదు. పెన్నులు లేదు, ఏమి లేదు. ఏమనుకోబాకండి, నేను చెప్తే మీరు లోకంలో ఎవరు చెప్పరు. నేను పోయిన తర్వాత మీకు ఎవరు చెప్పరు బిడ్డ. 1846 డే దొరగారు అమెరికా వెళ్ళిపోయినాడు. నేను విన్నాను ఒక విషయము. డే దొరగారికి ఇక్కడ టీబీ వచ్చింది, కన్సంప్షన్, ట్యూబర్కులోసిస్. అప్పుడు మందు లేదు, క్యాన్సర్ లాగా. నో ట్రీట్మెంట్, ప్రాపర్ ట్రీట్మెంట్. వెళ్ళిపోయి చనిపోయినాడు డే దొరగారు. మనం ఇచ్చిన బహుమానం డే దొరగారికి. వెంట్ బ్యాక్ అండ్ డైట్. ఎంతో ప్రయాణం చేసినాడు పాపం. వాళ్ళు సేవ ఫలించలేదని ఆపేయాలనుకున్నారు. బలహీనుడైనా కూడా అన్నాడు, మీరు డబ్బులు ఈ పని నేను చేస్తాను, పని నా సొంత డబ్బుతో చేస్తానని అందరికీ బోర్డు ముందు చెప్పినాడు ఆయన. బలహీనుడు అయిపోయాడు కదా. అప్పుడు లైమన్ జివెట్ నెక్స్ట్ మిషనరీ. ఆ కుటుంబాన్ని 2 వచ్చినారు ఇక్కడికి, బలహీనుడైనా కూడా. ఆయన చేసిన పని అంతా కూడా మూలబడిపోయింది. అందరు వెళ్ళిపోయినారు. నెల్లూరులో కొంతమంది డే దొరగచ్చి కొంతమంది వేసే నమ్ముకున్నారు, హిందూస్. కానీ అందరు వెళ్ళిపోయినారు. 1862 1862 మిషను కేంద్రము క్లోజ్ చేయాలనుకున్నారు. ఎందుకు? పని జరగటం లేదు, కుంటుబడిపోయింది, లేదు సేవ, లేదేమి లేదు. వింటున్నారా మీరు? రాసుకుంటే బాగుంటుంది చెప్పటానికి. 1862లో 22 సంవత్సరముల సేవ చేసినారు. ఆయా మిషనరీలు వచ్చి 80 లక్షలు ఖర్చు పెట్టినారు. 5 మిషనరీలు. విషయం చెప్పు, నేను చెప్పింది మళ్ళీ. 1862లో 22 సంవత్సరాల సేవ, 80 లక్షల ఖర్చు, 5 మిషనరీలు. విశ్వాసులు 17 మంది. ఓన్లీ 17 people were saved. ఆపేయాలను మళ్ళీ. They wanted to close the missionary center in Nellore. జివెట్ గారు కూడా నా డేదర్ లాగా బోర్డులో, అమెరికా బోర్డులో, మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా నేను సేవ చేస్తాను. నా
సొంత డబ్బులతోనే సేవ చేస్తాను. ఐ విల్ రైజ్ మై ఓన్ ఫండ్స్, ఐ గో. చూడండి గారు, ఈ కొండ మీద దొర గారి మాటలు నేను చెప్తున్నాను. నేను ఇండియాలో చనిపోవటానికి కూడా సిద్ధముగా ఉన్నాను. ఐఎమ్ ప్రిపేర్డ్ టు డై ఇన్ ఇండియా ఫర్ దోస్ పీపుల్. కమిటీ వాళ్ళు మరి ఆలోచన పడ్డారు, గట్టిగా మాట్లాడారు. నాలాగే జీవితాడు గట్టిగా మాట్లాడతాడు. తెలుగు కూడా బాగొచ్చు ఆయనకి. బైబిల్ సొసైటీ కమిటీ మెంబర్, అప్పుడు ట్రాన్స్లేషన్లో సాంస్క్రిట్ కూడా వచ్చు ఆయనకి, జీవితాడు గారికి. గట్టిగా మాట్లాడతాడు. నేను అక్కడ మరణించినా సరే మిషన్ కేంద్రము మూసివేయటానికి సమర్థింపను ఉద్రేకముతో గట్టిగా వాదించాడంట బోర్డులో. కాబట్టి వాళ్ళు మళ్ళీ సందిగ్ధంలో పడ్డారు. చాలాసేపు చర్చ చేసినారు. సెక్రటరీ యోనా జీ వారన్ నవ్వుతున్నాడు. ఏంటి 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 ఏదో ఉద్రేకం మాట్లాడుతున్నావు జివెట్? యు వాంట్ టు డై ఇన్ ఇండియా? చచ్చిపోతావు నువ్వు? సరే, అమెరికాలో నువ్వు నిండిపోతాను. అమెరికా నుంచి నువ్వు చనిపోతే ఒక సమాధి చేయాలి కదా నీకు. నవ్వుతున్నాడండి హేళనగా. నీకు సమాధి చేయాలి కదా. క్రైస్తవ పద్ధతులు, అమెరికా పద్ధతులు మీకు సమాధి చేయటానికి ఒకళ్ళు ఉండాలి. కాబట్టి టు కండక్ట్ యువర్ ఫ్యూనరల్ సర్వీస్ వేర్ స్టాండింగ్ విత్ యూ క్లౌ. నీకు సమాధి చేయాల. నాకు ఏడుపు వస్తుంది, నవ్వు కూడా వస్తుంది. నేను సమాధి చేయాలి కదయ్యా. యంగ్ మ్యాన్ జాన్ ఎవరెట్ క్లౌ వాజ్ వెరీ యంగ్ మ్యాన్. ఈయన సమాధి చేస్తాడు. కానీ క్లౌదోర్ గారు, నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. 3వ వచనము, కుడి వైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించెదవు. నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. నివాస స్థలము. ప్రార్థన చేసుకున్నాం. అందరము తలలు పంచుదాము. ప్రభు తన పరిశుద్ధ వాక్యమును మన వెనికిడిలో మన ఆత్మల మేలు కొరకు దీవించును గాక. ప్రేమగల కృపగల మా పరలోకపు తండ్రి, మీ మహాకృపను బట్టి 2021 సంవత్సరము 3 మాసములు కాపాడి భద్రపరిచినావు. మేము ఎరిగిన వారు అనేకులు ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోయినారు తండ్రి. 4వ మాసములో మేము సజీవులుగా ఉన్నామంటే మా మంచితనము, మా నీతి, మా భక్తి కానే కాదు. మీ కృప, మీ కృప, మీ కృప. ప్రాతకాలమున మా పితరులు కన్నీటితో మోకాళ్ళ మీద ప్రార్థించిన ఈ ఒంగోలు ప్రార్థన పర్వతము మీద మేము కూడా తండ్రి కూడుకోను భాగ్యము దయచేశారు. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. పరలోక
పరలోక ప్రవేశము గావించిన మా మిషనరీలందరినీ జ్ఞాపకము చేసుకుంటున్నాము తండ్రి. వారి కుటుంబాలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. వారు చేసిన గొప్ప సేవ, నిస్వార్థమైన త్యాగపూరిత సేవను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. వారికి మీరిచ్చిన దర్శనమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. వారు కొనసాగించిన సేవా కార్యక్రమములు గంభీరముగా కొనసాగినవి, కానీ ఇప్పుడు ప్రభువా చల్లారిపోయినవి తండ్రి, కుంటుబడిపోయినవి. ఈ కాళ్ళ మీద పడి మేము అడుగుతున్నాం తండ్రి, మాకు ఉద్యోగం కావాలని కోరుకుంటున్నాం. లక్షల మంది, 10 లక్షలు అంటున్నారు. ఎంతమంది అయినా కూడా తండ్రి, ఈ మిషనరీల ద్వారా, వారి సేవకుల ద్వారా ప్రభు రాజ్యములో ప్రవేశించిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణలో, తర్వాత మద్రాసులో ఉన్న మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాం. మాకు రివైవల్ కావాలి తండ్రి, ఉద్యోగం కావాలా. మీ ప్రజలు మీ యందు సంతోషించున్నట్లు మమ్మల్ని బ్రతికించవా ప్రభువా, మమ్మల్ని బ్రతికించవయ్యా. నీకు దూరం అయిపోయినావు, జారిపోయినారు చాలామంది. మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాము, నీ ఆత్మను కుమ్మరించి మీరు అక్కడికి ముందుగా మా బిడ్డలను మీ యందు విశ్వాసం ఉంచిన మా ప్రియులందరినీ కూడా మీరు రివైవ్ చేయి. మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. అడుగుడి, మీకు ఇవ్వబడునని వాగ్దానము మీ పాద సన్నిధిలో ఉంచున్నాము. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ అంటు యు అన్నాడు కదా. వి క్లెయిమ్ దట్ ప్రామిస్ ఫాదర్. మరలా మమ్మల్ని ఉజ్జీవింపజేయమని, రాకడకు సిద్ధపరచుమని మీ పక్షముగా నిలిచిన ఈ బలహీనమైన బంక మట్టి పాత్రనైన నన్ను తండ్రి, మీ కుమారుని శిలువ రక్తధారలలో శుద్ధీకరించి వాక్శక్తి ఆత్మ స్వాతంత్రం అనుగ్రహించి మీ పరలోక సింహాసనము నుండి మమ్ములను దర్శించండి అయ్యా. పరిశుద్ధాత్మ కార్యము ఈ ప్రాతకాలమున మా మధ్యలో జరిగించుమని, రావాలని ఆశపడి రాలేకపోయిన బిడ్డలకు మీ చిత్తమైతే ఇంకొక అవకాశము దయచేయమని మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రేమగల ఘనమైన పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, ఈ కొండ చాలా పవిత్రమైన కొండ. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రిందట అమెరికా దేశమును వచ్చినటువంటి మిషనరీలు, అమెరికా దేశమును వచ్చిన మిషనరీ ఇక్కడ మోకరించి ప్రార్థన చేసినారు. వారి ప్రార్థన ఫలితముగా ఈనాడు ఈ బాప్టిస్ట్ మిషన్ స్థాపించబడింది. వారిని ప్రేరేపించినటువంటి వాక్యము కాదు, దేవుడే. వాక్యము దేవుడై ఉండెను. నేను చదివాను చూడండి. ఈ గుడారపు స్థలమును విశాలపరచుము. వాక్య లోతుకు వెళ్తే ఆ గుడారం యేసుప్రభువే. గుడారం అంటే మన షామియానాలు జ్ఞాపకం వస్తుంది కాదు. ఆ దినముల్లో గుడారము చర్మముతో చేస్తారట. గుడారము చర్మము, మేక చర్మము. అది కూడా ఒక ప్రత్యేక జాతి కలిగినటువంటి మేక చర్మము. నేను పుస్తకంలో చదివిన అల్సేషియన్ గోట్స్, శ్రేష్టమైనటువంటి
ఆ మేకల చర్మంతో గుడారము వేస్తారు. ఈ గుడారము యేసు ప్రభువునకు సూచన. అబ్రహాము కూడా గుడారములలో నివసించుచు పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచెను. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రిందట అబ్రహాం ఎదురు చూచినాడు, గుడారములో నివసించినాడు. ఈ భూలోకములో మన జీవితము గుడారపు జీవితము, క్రీస్తు కింద జీవించాలా. ఈ యాత్రలో, ప్రయాణములో ఆ గుడారము యేసు ప్రభువు. ఈ గుడార స్థలమును విశాలపరచాలా. నేను చాలాసార్లు పదే చెప్తాను, క్రైస్తవ్యము యొక్క క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం యొక్క కీలక పదము, ద కీవర్డ్ ఆఫ్ క్రిస్టియానిటీ ఏంటి చెప్పండి మీరు? తెలుసు మీకు? అలా కూర్చున్నారు. క్రైస్తవ్యం యొక్క కీలక పదము విస్తరణ, ఎక్స్పాన్షన్. విస్తరణ అది కీలక పదం. విస్తరించాలా. ఎక్స్పాన్షన్ ఇది కీవర్డ్ ఆఫ్ క్రిస్టియానిటీ. విస్తరించాలా. యేసు ప్రభు మొట్టమొదట ఆది కాండములోనే అది పలికినాడు, ఎక్స్పాన్షన్. ఆదాము వాళ్ళు తన స్వరూపములో చేసినాడు ఇద్దరిని కూడా. నాకు ఇష్టం ఆ పదాలు, ఆ మాటలో. అది కాండం 1:27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీని కానీ ఏంటి మొదట స్త్రీని పెట్టాడు. తెలుగు బైబిల్లో స్త్రీ అందరు సంతోషపడాల. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. He created Adam and Eve. తన స్వరూపములో, త్రియేక దేవుని స్వరూపములో. ఎంత గొప్ప భాగ్యం అది. Let us make man in our own image. ఎంత బాగా రాసినాడు 26. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయడం. Let us make. త్రియేక దేవుడు. 28 దేవుడు వారిని ఆశీర్వదించను. ఆశీర్వాదం అంటే వ్యక్తి, యేసు ప్రభువే ఆశీర్వాదం. బ్లెస్సింగ్ ఇస్ అ పర్సన్. క్రీస్తును కలిగి ఉన్నారు వారిద్దరు కూడా. క్రీస్తు స్వరూపము, క్రీస్తును కలిగి ఉన్నారు వాళ్ళు. ఫలించాలా. బీ ఫ్రూట్ఫుల్. That was the first commission given by God to man. ఆ మానవుల్లో నేనున్నా, నువ్వు కూడా ఉన్నావు. The whole humanity. ఆ మానవునిలో, ఆది మానవులు మనందరం ఉన్నాము కదా. ఆయన మొదటి మానవుడు కదా. And God created Adam. He created me and you. నన్ను సృష్టించినాడు. ఆదాములో మనం ఉన్నాము. ఆదాముతో మాట్లాడినప్పుడు మనతో మాట్లాడినాడు ఆయన. ఫలించండి. బీ ఫ్రూట్ఫుల్. అదే మొదటి ఆజ్ఞ. దెన్ ఎక్స్పాన్షన్. అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి భూమిని లోపరుచుకోండి. బ్లెస్సింగ్. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞ నెరవేర్చే శక్తి కూడా ఇస్తాడు. ఎప్పుడు చెప్తాను పదే పాటలాగా. When God gives a command, He also gives ability to obey the command, to fulfill the command. ఊరికి చెప్పడు ఆయన. వాక్య వింటున్న బిడ్డలతో నేను మాట్లాడుతున్నాను. ఈ వాక్యము ద్వారా ప్రేరేపించబడిన ఇంకొక వాక్యం యేసు ప్రభు చివరిగా చెప్పిన మాట తన 11 మంది శిష్యులతో ఒలీవ కొండ మీద. మత్తయి సువార్త, మాథ్యూస్ గాస్పల్. అది గొప్ప ఆజ్ఞ. ద గ్రేట్ కమిషన్ అంటారు. అయ్యో ఆ మాటలు
అద్భుతమైన మాట. ద గ్రేటెస్ట్ స్పీచ్ ఇన్ ద వరల్డ్ అంటది. ప్రపంచంలో ఎవరు అలాగ మాట్లాడలేదు. ద గ్రేటెస్ట్ స్పీచ్ ఇన్ ద వరల్డ్. ఏ నాయకుడు మాట్లాడలేదు. తెలిసిందా? 2 వచనాలు 19-18. మీరు వెళ్ళి గో, మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. ఎక్స్పాన్షన్. మేక్ ఆల్ పీపుల్ మై డిసైపుల్స్. దట్ వాజ్ ద కమాండ్ గివెన్ బై గాడ్, జీసస్ క్రైస్ట్. మీరు వెళ్ళాలా? గో. దట్ ఈస్ ద కమాండ్ ఆఫ్ గాడ్. If we don't obey the command, commission, that amounts to disobedience to the command of God. ఆజ్ఞాతిక్రమం పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. దూరం అయిపోతావు దేవునికి. ఏంటి మరణం అవుతావా? అవును. చిన్న కుమారుడు వెళ్ళిపోయినాడు. చిన్న కుమారుడు అంటాను నేను. తప్పేరు కుమారుడు అన్నాను నేను. తిరిగి వచ్చిన తర్వాత కూడా తప్పేరు కుమారుడు ఏంటయ్యా? బెంజమిన్ తిరిగి వచ్చాడు కదా. తిరిగి వచ్చిన తర్వాత తప్పేరు కుమారుడు చిన్న కుమారుడు తండ్రి నుంచి దూరం అయిపోయినాడు, వెళ్ళిపోయినాడు ఫార్ కంట్రీ. తండ్రి అన్నాడు, ఈ నా కుమారుడు చనిపోయినాడు. You go away from God, you're spiritually dead. పాపం అది. దేవునికి దూరం అవుట పాపము. మీరు వెళ్ళి సమస్త జనులు నా శిష్యులుగా చేయండి. అది దేవుని కోరిక. దేవుని కోరిక మనము తీర్చాలా ఆయన సహాయంతో. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తీసమిచ్చుచు. ఇది నాకు ఇప్పుడు దేవుడిచ్చిన దర్శనము. నాది ఆఖరి దినాల్లో ఉన్నాను నేను. మై లార్డ్ మే కాల్ ఎట్ ఎనీ టైమ్. ఐఎమ్ గెటింగ్ రెడీ. పౌలు, నేను వెడల్పోయి క్రీస్తు ఉండాలని ఆశ ఉంది. నాకు కూడా ఆశ ఉంది. పౌలు నాకు చాలా ఇష్టం. పౌలు ఆయన అడుగు జాడల్లో పోతాడు. ఎందుకంటే ఆయన యేసుప్రభు అడుగు జాడల్లో పోతాడు కాబట్టి నేను కూడా నా సంగతి కూడా చెప్పుకోవాలా. ప్రభు సాక్ష్యం చెప్పాలి అందరి ఎదుట. ఫిలిప్పీ పత్రిక చెరసాలలో రాసినాడు పౌలు భక్తుడు. పాల్ ప్రిజన్ ఎపిసోడ్ ఇది ఫిలిప్పీ పత్రిక. ఈ మాటలు బంగారపు మాటలు ఇవి. 21 ఫిలిప్పీ 1:21 రెండో లైన్లో నేను కూడా ఐ పుట్ మై సెల్ఫ్ ఇన్ దట్. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెను ఆశ నాకు. బయటికి పంపిన విడవను. ఐ స్టిల్ స్టాండ్ అట్ యువర్ చర్చ్ డోర్. మంచి దేవుడు అండి ఆయన. విడువక నీడలా కృప చూపుచున్నాను. ఇశ్రాయేల్ కన్యక జెట్ ప్రార్థనలో స్థాపించబడినటువంటి బ్యాప్టిస్ట్ వాళ్ళతో అంటున్నాడు, షియోను ఇశ్రాయేల్ కన్యక నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. I will rebuild the mission. నీవు మరలా తంబురలు వాయిస్తావు. ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇది, అలంకార భాష. సంభ్రమపడుచు నాట్యములలో కలిసెదు. కోతకాల పండుగలు ఎట్లా జరుగుతాయి? ఫీల్డ్ అందరూ వస్తారు, పాటలు పాడతారు, కోలాటాలు వేస్తారు, డ్రామాలు వేస్తారు, పాటలు ప్రసంగాలు. కళకళలాడుతున్నది ఒంగోలంతా కూడా. లేదే, నాట్యములలో కలిసెదవు. నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షావళులు మరలా నాటుతున్నావు. ద్రాక్షావళిలో లేదు విశ్వాసులు.
యేసుప్రభు నిజమైన ద్రాక్షవళితో ఉన్నవాళ్ళు. ద్రాక్షవళి మరలా అనే మాట నా బైబిల్లో రౌండ్ అప్ చేసుకున్నాను. మరలా నాటుదను, నాటువారు వాటి ఫలములు అనుభవిస్తారు. చాలా ఉంది ఇంకా. ఎఫ్రాయిము పర్వతముల మీద కావలి వారు కేక వేసి, సియోనుకు మరలా మన దేవుని యెహోవా ఎదుగు పోదము, రండి రండి వెళ్దాము, రండి జేబీ చర్చికి వెళ్దాము, చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా రావాలా. అది నా కోరిక. బస్సుల్లో రావాలా. 15,000 మంది బై టార్గెట్, 15,000 పీపుల్. సియోను మన దేవుడు యెహోవా ఎదుగు పోదు రండి అని చెప్పు. దినమో నిర్ణయమాయను. నిర్బాటం, ప్రతి అక్షరం నెరవేరుద్దంటే. ద కండిషన్ ఈజ్ వూ మస్ట్ ప్రే, kneel down, pray like Jewett దొరగారు. ఇక అన్ని తర్వాత ఇంటికి పోయి చదువుకోండి. 12 మన కొండ గురించి రాసినారు. ఎంత మంచి దేవుడండి ఆయన, ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. వారు వచ్చి సియోను కొండ మీద, ఈ కొండ మీదకి వస్తారంట. ఈ స్థలాలు చుట్టూ కూడా అదంతా కూడా ఐబరి కూడా మనవే అమ్మేశారు, ఆకుపోయి చేసినారు. సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా వచ్చే ఉపకారం బట్టి, గోధుమను బట్టి, ద్రాక్ష రసము, తైలమును బట్టి, గొర్రెలకు, పశువులకు, పుట్టు పిల్లలను బట్టి సమూహములకు వచ్చారు. అలంకారం. చాలామంది బిడ్డలు యేసయ్య నమ్ముతారు. ఈ మాట చెప్పండి అందరూ. వారు ఇక మీదట ఎన్నటికి కృషింపక నీళ్లు పారు తోట వలె ఉంటుందంట. నెరవేరుస్తాడు నా తండ్రి, నా ప్రభువు. 13 వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషము ఇచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. కనుక కన్యకలు, యవ్వనులు, వృద్ధులు. ఏంటండి ఇది? కోడి నాట్యం ఉంది, అలంకారము, సంతోషిస్తారు. 14 అంతా చదువుకోండి, కొన్ని చదవకూడదు. యాజకులను సంతోషపరచదను. చెప్పండి. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి పొందుదని ఎక్కడ కామా పెట్టాడు. క్లోజింగ్, ముగింపు, బిగింపు. ప్రభు ప్రసంగము సెమీకోలన్ పెట్టాడు కదా, దాన్ని సెమీకోలన్ అంటారా? సెమీకోలన్ కూడా చదువుకోవాలా. యాజకులు పాస్టర్లు నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. చెప్పండి అందరూ. ఇదే యెహోవా వాక్కు అంతే. దానికి తిరుగు లేదు. లాస్ట్లో ముగిస్తున్నాడు ఆ ప్రవచనము. ఇదే యెహోవా వాక్కు. ఆకాశము భూమి గతించిన మాటలు గతించువు. Heaven and earth may pass away, but my word will never pass away. అబద్ధమాడ నేర దేవుడు. ఇంకో వాగ్దానం ఉంది. ఇంకోసారి ప్రభు రాకడ ఆలస్యమైతే నన్ను ప్రభు పిలవకపోతే, చంద్ర నన్ను పిలవకపోతే, ఐ మే కంటిన్యూ దిస్ మెసేజ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ బ్లెస్సింగ్ ఆఫ్ అవర్ మిషన్. అందరు కళ్ళు మూసుకొని లేచి నిలబడండి అందరూ. పాలాకృష్ణ గారు ఉన్నారు ఇక్కడ. పాలాకృష్ణ గారు వచ్చి ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకములు మా పరలోకపు తండ్రి, ఉదయకాలమున నీ పాసనలో చేరి నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, గడిచిన మాసాల్లో మా జీవితాల్లో మీరు చేసిన మేలును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఉదయకాలమున తండ్రి మమ్మల్ని రీతిగా చేర్చి ఈ వాక్యం చదువుకొని ధ్యానించాము ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఈ దాసుని ద్వారా ఇచ్చిన ఈ గంభీరమైన సందేశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క కోరిక నాయన మేము విస్తరించాలని, అనేకులకి ఈ కడవరి దినాల్లో నీ సువార్త ప్రకటించిన ఆయన నీ యొక్క దాసులు జువెట్ ద్వారా క్లౌదర్ గారు చేసిన సేవను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం.
వాళ్ళు విత్తనాలు నాయన ఈరోజు ఫలించులాగన ఇంక నాయన మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో నేను తెలుసుకున్న మేము అనేకులకి సువార్తను ప్రకటించే కృపను మాకు దయచేసి ఈ దాసుడు చెప్పిన వాక్య ప్రకారం నాయన మేము జీవించడానికి ఈ వాక్యం విత్తబడిన మా హృదయాలు ఫలింపజేయడానికి సహాయం దయచేయమని యేసు జీవము గల పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినంగా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు ప్రార్థన చెప్తాము, ఆశీర్వాదము, తర్వాత పుట్టినరోజు పండగ చూసుకునేవాళ్ళు, తర్వాత వెడ్డింగ్ యానివర్సరీ వాళ్ళు ముందుకు రావాలి మనం చేస్తున్నాను. ప్రభు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. అరుదిన ఆహారం నేడు మాకు దయచేయి. అరుణస్తులు మేము క్షమించిన ప్రకారం వారిని క్షమించుము. మామూలోని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరేనో తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు మనందరి కొరకు కల్వరి శిలువలో రక్తము కార్చి మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడు లేచి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేయుచు తన బిడ్డల కొరకు ఒక బంగారు భవనం నిర్మించి త్వరగా వచ్చి వాడిని తీసుకుని వెళ్ళి మరలా వచ్చి తన నిత్య రాజ్యమును స్థాపించునై ఉన్న యేసు రక్షకుడు, యేసు రాజు కృప మన మధ్య సంచరించి అమూల్య సత్యములు బోధిస్తూ సేవకు పురికొల్పుచు రాకడ సిద్ధపరుస్తూ ఉన్న పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ ప్రాతకాలమున ప్రభు స్వరము విని లోబడి ఆయన చిత్తమును జరిగించుటకు తీర్మానించుకున్న మీ ప్రియ బిడ్డలందరికీ తోడై ప్రభు రాకడ వరకు సదాకాలం నడిపించును గాక. ఆమేన్, ఆమేన్ అని చెప్పండి అందరూ. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. చాలు, మంచిది.